జంట దెయ్యాలు పార్ట్ 4. ఇందు మూలంగా కుంచకమ్మల గ్రామస్తులందరికీ తెలియజేయనిది ఏమనగా, నిన్న రాత్రి మన ఊరి కుర్రాలైన కృష్ణ, ప్రసాద్, యేసుకుమారులు మత్తుగా మద్యం సేవించి మన ఊరి పెద్దన రాజప్ప గారి ఇంటి మీదకు రాళ్లు విసిరారు. అలానే రాజప్ప గారిని కూడా గాయపరిచారు. కాబట్టి వారి ముగ్గురికి రచ్చబండ దగ్గర రాజప్ప గారు శిక్ష విధించబోతున్నారు. కావున గ్రామస్తులందరూ రచ్చబండ వద్దకు విచ్చేయండహో. గ్రామస్తులందరూ రచ్చబండ వద్ద సమావేశం అవుతారు. ఒకవైపు ముగ్గురు స్నేహితులు భయంగా నిలబడి ఉంటే, మరోవైపు వాళ్ళ తల్లిదండ్రులు బాధగా వారిని చూసుంటారు. ఆ సమయంలో రాజప్ప ముగ్గురిని కోపంగా చూస్తాడు. అయితే కొద్ది దూరం నుండి జంట దయ్యాలు రచ్చబండ వద్ద జరిగే తంతును గమనిస్తుంటాయి. అయ్యా, నా బిడ్డ తరపున నేను క్షమాపణలు అడుగుతున్నా, దయచేసి వదిలేయండి. నేను వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజు పోనీ అని వదిలేస్తే రేపు మళ్ళీ ఇలాగే జరుగుతుంది. కాబట్టి అందరూ భయపడే విధంగా శిక్ష విధిస్తాను. అలా అనకండయ్యా, ఏదో తెలియక మీ ఇంటి మీదకు వచ్చారు. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాం. అరే సైదులు, నువ్వు ఆ కొరడా అందుకోరా. ఈ రోజుతో మీ పని అయిపోయిందిరా. రాజప్ప కోపంగా కొరడాలతో వారిని కొట్టబోతాడు. అప్పుడు ఎత్తిన చేతిని రాజప్ప కదపలేకపోతాడు. నిజానికి అది జంట దెయ్యాలు చేసిన పని. అయితే తన పరిస్థితి చూసి రాజవ్వ ఆశ్చర్యపోతాడు. అలానే గ్రామస్తులు విడ్డూరంగా చూస్తుంటారు. కాసేపటికి రాజవ్వ ఎవరో తోసినట్టు కింద పడిపోతాడు. దాంతో రాజప్పకి మరింత కోపం వస్తుంది. ఆ సమయంలో ఏం చెయ్యాలో అర్థం కాక రాజవ్వ ఆ చోటు నుండి వెళ్లిపోతాడు. అయితే తమకు ఏ శిక్ష పడనందుకు ఆ ముగ్గురు స్నేహితులు సంతోషిస్తారు. మాంత్రికురాలు చెప్పినట్టు ఆ రాజప్ప చాలా మూర్ఖుడులాగా ఉన్నాడు. అందుకే కదా ఆ రాజప్పకు బుద్ధి వచ్చేలా చేయమని మనల్ని పంపింది. మరిప్పుడు ఏం చేద్దాం? ముందైతే నేను బాగా తినాలి. ఆ తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచిస్తా. నేను కూడా ఆడుకొని చాలా రోజులైంది. మనం తర్వాత కలుద్దాం. జంట దయ్యాలు మాట్లాడుకున్న తర్వాత అక్కడ నుండి మాయమైపోతాయి. ఒకవైపు రాజప్ప తన ఇంట్లో కూర్చుని రచ్చబండ దగ్గర జరిగిన అవమానం గురించి తలంచుకుంటాడు. మరోవైపు ముగ్గురు స్నేహితులు తమకు కనిపించిన జంట దయ్యాల గురించి మాట్లాడుకుంటారు. మన టైం బాగుండి బ్రతికిపోయాం గాని, లేదంటే ఆ రాజప్ప దెబ్బలకు చచ్చిపోయేవాళ్ళం. ఇదంతా దయ్యాల వల్లే జరిగింది. ఈసారిగాని ఆ దయ్యాలు నా కంటపడితే నమిలేస్తా. అబ్బో, ఇలాంటి గాలి మాటలు నేను బోలెడు చెప్తా. దీవం భయం క్లిం మదం హిరాంభం హుజకరీ హుసం. మాంత్రికురాలు తన శక్తులను పెంచుకునే సమయంలో అక్కడొక ఆత్మ ప్రత్యక్షమవుతుంది. నిజానికి ఆ ఆత్మ కంచుకొమ్మల గ్రామంలో ఒకప్పుడు బ్రతికిన జానకి ఆత్మ. నువ్వు వచ్చావేంటి జానకి? మీరు నాకు ఇచ్చిన మాట గుర్తు ఉందో లేదో అని తెలుసుకోవడానికి వచ్చాను. నా మీద నీకు నమ్మకం ఉంది కదా? ఉంది మాత. అందుకే నా కుటుంబ చావులకు కారణమైన రాజప్పకు ఏదో రకంగా బుద్ధి వచ్చేలా చెయ్యమని కోరాను. ఆ పని కోసమే ఇద్దరిని మీ ఊరికి పంపాను జానకి. త్వరలో ఆ రాజప్ప బాధపడే రోజు వస్తుంది. అలానే నీ పగ కూడా చల్లారుతుంది. ఇది కేవలం నా పగ మాత్రమే కాదు మాత. ఆ రాజప్ప కారణంగా మా గ్రామస్తులు చాలా మంది ఇప్పటికీ బాధలు పడుతున్నారు. నిజానికి రాజప్ప దౌర్జన్యం కారణంగా జానకి తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అయితే కొన్ని రోజుల క్రితం జానకి ఆత్మ మాంత్రికురాలని సహాయం అడగడంతో ఆ జంట దయ్యాలను కంచుకొమ్మల గ్రామానికి పంపుతుంది. అయ్యగారు, ఇప్పటికీ చాలా తాగారు, ఇక నిద్రపోండి. లేదురా వీరయ్య, ఆ ముగ్గురిని ఏదో ఒకటి చేస్తే కాని నాకు ప్రశాంతత ఉండదు. ఏదో రోజు వాళ్లే దొరికిపోతారులే అయ్యగారు. కాకపోతే ఉదయం రచ్చబండ దగ్గర మీరు ఎందుకని కొరడా కదపలేకపోయారు? నాకు అదే అర్థం కావట్లేదురా. అదంతా ఏదో మాయలా అనిపించింది. అయ్యగారు, ఇక్కడ ఏం జరుగుతుంది? ముందు నువ్వు వెళ్లి దీపం వెలిగించుకునిరా. సరే అయ్యగారు. వీరయ్య అక్కడ నుండి వెళ్లిన తర్వాత రాజప్ప హాల్లో చీకట్లో నిలబడి ఉంటాడు. అప్పుడు తిండి దయ్యం హాల్లో ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో రాజప్పకు ఏదో దుర్వాసన వస్తుంది. ఇంతలో దీపం వెలిగించుకుని వీరయ్య వస్తుండడంతో తిండి దయ్యం అక్కడ నుండి మాయమైపోతుంది.
అయితే దీపం వెలుగులో అక్కడ చెత్త ఉండడం రాజప్ప చూస్తాడు. అసలు హఠాత్తుగా చెత్త ఎక్కడి నుండి వచ్చిందని ఆలోచనలో పడతాడు. వామ్మో, ఇంత దుర్వాసన వస్తుంది. అసలు ఈ చెత్త ఇంట్లోకి ఎలా వచ్చింది అయ్యగారు? నాకేం తెలుసురా. ముందైతే ఆ చెత్త బయటపడి అలానే చుట్టుపక్కల ఎవరైనా తిరుగుతున్నారేమో ఒక గంట కనిపెడుతూ ఉండు. అలాగే అయ్యగారు. అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో ఏంటో అంతా అయోమయంగా ఉంది. త్వరగా నడవండిరా. టైంకి గాని సరుకులు తీసుకెళ్ళకపోతే మన అమ్మ భద్రకాళి అయిపోతుంది. తాగినప్పుడు మాత్రం ఈ కంగారు ఉండదు కదా. నువ్వు కమలాసన్ రా. నువ్వు గాని మా అమ్మ చెప్పే మాటలు వింటే ఇలా నన్ను ఎగతాళి చేయవు. వామ్మో, ఒకసారి విన్నానులే, అన్ని సీరియల్ డైలాగులే. అసలు మీకు కొంచెం కూడా రాజప్ప గురించి భయం వేయడం లేదా? నాకైతే ఏ టైంలో ఏం జరుగుతుందో అని వణుకు వచ్చేస్తుంది. ఆ సమయంలో హఠాత్తుగా వారి ముందుకు జంట దయ్యాలు ప్రత్యక్షమవుతాయి. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు మీరు చేసిన పని వల్ల ఆ రాజప్ప మా మీద పగ పెంచుకున్నాడు. అవును, ఇదంతా మీ వల్ల జరిగింది, లేదంటే హాయిగా ఉండేవాళ్ళం. మరి రచ్చబండ దగ్గర మీకు కొరడా దెబ్బలు తగలకుండా చేసింది ఎవరేంటి? ఆ మాటలు బట్టి ఆ రోజు తమను రాజప్ప నుండి కాపాడింది జంట దయ్యాలని వారు అర్థం చేసుకుంటారు. అలానే నిన్న రాత్రి రాజప్ప ఇంట్లో జరిగిన సంఘటన చెప్పడంతో వారు రాజప్ప మొహాన్ని తలంచుకుని నవ్వుకుంటారు. ఈ విధంగా కాసేపు వారు ముగ్గురు దెయ్యాలతో మాట్లాడతారు. అసలు ఆ రాజప్పని ఏం చేయబోతున్నారు? వాడు చేసిన పనులకు కట్టుబట్టలతో ఈ ఊరి వదిలి వెళ్లిపోవాలి. అదే గాని జరిగితే ఊరంతా సంబరాలు చేసుకుంటాం. రేపటి నుంచి అసలు ఆట మొదలవుతుంది. అనుకున్న విధంగా మరుసటి రోజు నుండి రాజప్ప పనులకు ఆ జంట దయ్యాలు ఆటంకాలు కలిగిస్తాయి. అలా రోజులు గడుస్తుంటాయి. అయితే రాజప్పకు ఆ దెయ్యాల కారణంగా కంటి మీద నిద్ర ఉండదు. అదే విధంగా ప్రజలకు రాజప్ప మీద ఉన్న భయం కొంచెం కొంచెంగా తగ్గుతుంది. నా వడ్డీ డబ్బులు ఎక్కడరా? వడ్డీ డబ్బులు ఇస్తాలే గాని అయ్యగారు, మీరు ఈ మధ్య పిల్లికి కూడా భయపడుతున్నారంట. ఎవడురా మాట అన్నది? ఎవరైతే ఏముంది అయ్యగారు, పోనీ మీకు ధైర్యంగా ఉండడం కోసం మా బొడ్డోని పంపించమంటారేంటి? ఆ వ్యక్తి అన్న మాటకు అందరూ నవ్వుతారు. అయితే రాజప్ప మునుపటిలా గంభీరంగా మాట్లాడలేక అక్కడ నుండి అవమాన భారంతో వెళ్లి ఆ రోజు నుండి రాజప్పను ప్రజలు లెక్క చేయడం మానేస్తారు. అలానే జంట దెయ్యాలు ఆ రాజప్ప ఇంట్లో ఉంటూ తనకు తెలియకుండా ఆహారం తినడం, ఆటల దెయ్యం హాయిగా రాజప్ప మంచం మీద విశ్రాంతి తీసుకుంటుంది. అయ్యగారు, ఒరే వీరయ్య, నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం టీ పెట్టుకురా. అది కాదు అయ్యగారు, నేను మీ దగ్గరే పని మానేద్దాం అనుకుంటున్నాను. అదేంట్రా, నువ్వు నా దగ్గర తీసుకున్న అప్పు కోసమే కదా పనిలో చేరావు. అలాంటిది అప్పు తీరకుండా ఎలా మానేస్తావు? తల తాకట్టు పెట్టైనా మీ అప్పు త్వరలో తీర్చేస్తా అయ్యా అని వీరయ్య అక్కడి నుండి వెళ్లిపోతాడు. అయితే తన చుట్టూ ఏం జరుగుతుందో రాజప్పకు అసలేం అర్థం కాదు. ఈ విధంగా 2 వారాలు గడిచిపోతాయి. ఒకవైపు రాజప్పను ఊరి జనం ఎవరూ పట్టించుకోకపోవడంతో రాజప్పకు పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఒకరోజు రాజప్ప తన ఇంట్లో కూర్చుని ఉండగా అతని ముందుకు జంట దయ్యాలు ప్రత్యక్షమవుతాయి. ఆ సమయంలో రాజప్ప దెయ్యాలను చూసి భయపడిపోతాడు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ ఊరి వదిలి వెళ్ళిపో, లేదంటే ఎవరికి అందనంత దూరం పంపేస్తాం. వద్దు, నన్నేం చెయ్యొద్దు, నేనే ఈ ఊరి వదిలి వెళ్ళిపోతా. అటువైపు ఎందుకు? అంటే నా డబ్బు నగలు బీరువాలో ఉన్నాయి, అవి తీసుకుని వెళ్ళిపోదామని. అదేం కుదరదు. ఈ క్షణం నువ్వు ఎలా ఉన్నావో అలానే వెళ్ళిపోవాలి. దెయ్యాలకు భయపడి రాజప్ప ఇంటి నుండి బయలుదేరుతాడు. ఆ సమయంలో జంట దెయ్యాలు అతని వెనకే వెళ్తాయి. అయితే అదంతా గ్రామ ప్రజలు చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆ ముగ్గురు స్నేహితులు జంట దెయ్యాల గురించి ప్రజలకు వివరిస్తారు. అలా రాజప్ప ఊరు విడిచి వెళ్లిపోయిన తర్వాత జంట దెయ్యాలు గ్రామస్తుల వద్దకు వస్తాయి. నిజంగా మీరు మాకు చాలా పెద్ద సాయం చేశారు. అవును, అసలు నేను పోయేలోపు నా పొలంలో తిరిగి అడుగు పెట్టగలనో లేదో అనుకున్నా. మీ వల్ల అది జరగబోతోంది. ప్రజలు దెయ్యాలను పొగుడుతూ మాట్లాడటంతో అవి చాలా సంతోషిస్తాయి. ఇకపై మీకు ఏ సమస్య ఉండదు. అందరూ సంతోషంగా ఉండండి. మేము బయలుదేరాల్సిన సమయం వచ్చింది, ఇక సెలవు. జంట దెయ్యాలు మాంత్రికురాలు చెప్పిన పని పూర్తి చేయడంతో అక్కడ నుండి మాయమైపోతాయి. అలా మాయమైన దెయ్యాలు మాంత్రికురాలు ముందు ప్రత్యక్షమవుతాయి. అయితే రాజప్ప ఊరి వదిలి వెళ్లిపోయినట్టు దెయ్యాలు చెప్పడంతో మాంత్రికురాలు జానకి ఆత్మను పిలిచి
అదే విషయం చెబుతుంది. అప్పుడు జానకి ఆత్మ ఎంతగానో సంతోషించి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతుంది. చెప్పిన పని చాలా చక్కగా పూర్తి చేశారు కాబట్టి మిమ్మల్ని విడుదల చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గతంలో మమ్మల్ని మనుషులు ద్వేషించేవారు, కానీ ఇప్పుడు మేము చేసిన ఒక పని వల్ల అందరూ సంతోషంగా ఉన్నారు. వారి సంతోషాలు మాకు ఎంతో తృప్తినిచ్చాయి. ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము నీతోనే ఉంటాం. ఎవరైనా సమస్యల్లో ఉంటే మేము వాళ్ళకి సాయం చేస్తాం. నాది అదే మాట. జంట దెయ్యాల మాటలకు మాంత్రికురాలు ముచ్చట పడుతుంది. ఇన్ని రోజులు మనుషులను భయపెట్టే దెయ్యాల గురించి విని ఉంటారు. ఇకపై మనుషుల భయాలను పోగొట్టే దెయ్యాల గురించి తెలుసుకుంటారు. For more horror stories, please subscribe our channel.